హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంటర్ ఇద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి మన వీడియో మార్కర్కి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2024లో మరి కేకేఆర్ యొక్క మరి స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 అండ్ వీళ్ళ స్ట్రాటజీ, వీళ్ళ ఎక్స్పెక్టర్ ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక వీళ్ళ గత పర్ఫార్మెన్స్ ఒకసారి మనం చూసుకుంటే మరి గత సీజన్లో అయితే 7th ప్లేస్లో నిలిచింది టేబుల్లో. ఇక మొత్తం 14 మ్యాచ్లు మరి 6 గెలిచిలు, 8 మ్యాచ్లు అయితే ఓడిపోయారు. వీళ్ళకి లాస్ట్ సీజన్లో మాత్రం చాలా అక్కడ బౌలింగ్లో మాత్రం చాలా సమస్య ఉండేది. ఇనిషియల్గా వరుణ్ చక్రవర్తి కూడా వికెట్లు అయితే తీయలేదు. అండ్ ఫాస్ట్ బౌలింగ్లో చూసుకుంటే మాత్రం టూ మచ్ చేంజెస్. లాస్ట్ కొన్ని మ్యాచ్లు మరి అక్కడ హర్షిత్ రాణా అండ్ వైభవ్ అయితే సెట్ అయ్యారు. ఇక వీళ్ళ ఫైనల్గా ప్లేయింగ్లో ఒకసారి మనం చూసుకుంటే వీళ్ళ కాంబినేషన్ అక్కడ ఓపెనర్స్గా మరి అక్కడ ఫిల్ సాల్ట్తో అక్కడ వెంకటేష్ అయ్యర్ అయితే బరిలోకి దిగున్నాడు. ఇక ఫిల్ సాల్ట్ అయితే రిప్లేస్మెంట్గా వచ్చిండు అక్కడ జేసన్ రాయ్ బదులుగా. కాబట్టి మరి ఫిల్ సాల్ట్ ఖచ్చితంగా ప్లేయింగ్లో ఉంటాడు యాజ్ ఏ వికెట్ కీపర్గా అండ్ ఓపెనర్గా. మరి ఫిల్ సాల్ట్ గురించి మనకు తెలుసు ఎంత డిస్ట్రక్టివ్ ఓపెనరో ఇంగ్లాండ్కి. కాబట్టి మరి ఇతనైతే కంటిన్యూ అవుతాడు. ఇక మరొక ఓపెనర్ వచ్చేసి వెంకటేష్ అయ్యర్. మరి వెంకటేష్ అయ్యర్ మనకు తెలుసు ఇతని పొటెన్షియల్ ఏ విధంగా ఉంటుందో. పెద్ద హిట్స్ కొడతాడు అండ్ లాంగ్ ఇన్నింగ్స్ కూడా ఆడే ఎబిలిటీ ఉంది. కానీ లాస్ట్ సీజన్లో మరి అక్కడ మిడిల్ ఆర్డర్ ఆడించిల్లు, కొన్ని మ్యాచ్లు ఓపెనింగ్లో ఆడించిల్లు, కొన్ని మ్యాచ్లో నెంబర్ 3లో ఆడించిల్లు. కాబట్టి మరి లాస్ట్ సీజన్లో మరి ఇతను కొట్టిన రన్స్ అయితే 404 రన్స్ కొట్టిండు, ఒక సెంచరీ కూడా కొట్టిండు. చూడాలి మరి ఈ సీజన్లో ఏ విధంగా రాణిస్తాడో వెంకటేష్ అయ్యర్. ఇక నెంబర్ 3లో శ్రేయస్ అయ్యర్. మరి శ్రేయస్ అయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మరి ఇతనికైతే చాలా ఇంపార్టెంట్ సీజన్ అని చెప్పుకోవచ్చు. ఇక కెప్టెన్గా కూడా వ్యవహరిస్తున్న కాబట్టి టూ మచ్ ప్రెజర్ అయితే ఉండే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే మరి రీసెంట్గా మరి అక్కడ సెంట్రల్ కాంట్రాక్ట్స్ నుంచి కూడా తప్పించలు ఇతన్ని. కాబట్టి మరి మళ్ళీ ఫామ్ అందుకోవాలంటే మరి ఈ సీజన్ అయితే చాలా ఇంపార్టెంట్. టీమిండియాలోకి రావాలని అని మరి ఈ సీజన్లో మంచి ఆడితేనే మరి ఏదన్నా ఒక ఛాన్స్ అయితే ఉంటుంది మళ్ళీ టీమిండియాలోకి కంబ్యాక్ చేస్తానికి. మరి 2022లో మరి అయితే అక్కడ 14 మ్యాచ్లో 400 రన్స్ కొట్టిండు. ఇక లాస్ట్ సీజన్ అయితే మిస్ అయ్యిండు ఇంజూరీ కారణంగా. మరి చూడాలి మరి శ్రేయస్ అయ్యర్కి అయితే చాలా ఇంపార్టెంట్ సీజన్ అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 4లో నితీష్ రాణా. లాస్ట్ సీజన్లో మరి 14 మ్యాచ్లో 413 రన్స్ కొట్టిండు, 31 యావరేజ్ ఉంది, 140 స్ట్రైక్ రేట్ ఉంది డీసెంట్గానే, 3 50s అయితే కొట్టిండు. మరి లాస్ట్ సీజన్ కెప్టెన్గా కూడా వివరించిండు కాబట్టి మరి ఈ సీజన్లో కూడా మరి మంచిగానే మరి కేకేఆర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇతని దగ్గర నుంచి. అయితే ఇతనికి బ్యాకప్గా మనీష్ పాండే కూడా ఉన్నాడు అక్కడ. ఇక నెంబర్ 5లో రింకు సింగ్. మరి లాస్ట్ సీజన్లో సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. మరి ఐపీఎల్ ద్వారానే మరి ఇండియాలో కూడా ఆరంగేట్రం చేసిండు. గత సీజన్ పర్ఫార్మెన్స్ ఒకసారి మనం చూసుకుంటే మరి 14 మ్యాచ్లు 474 రన్స్ కొట్టిండు. అక్కడ ఆవరేజ్ చూసుకుంటే వామ్ ఆనాల్సిందే, ఏకంగా 60 ఆవరేజ్ ఉంది, మరి 149 స్ట్రైక్ రేట్ ఉంది, 4 50లు కొట్టిండు. మరి ఈ సీజన్లో కూడా కేకేఆర్ అయితే మరి ఇదే ఎక్స్పెక్ట్ చేస్తుంది మళ్ళీ రింకు సింగ్ దగ్గర నుంచి. మరి ఇతని పర్సనల్గా కూడా చాలా ఇంపార్టెంట్ సీజన్ అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 6లో మరి ఆండ్రే రసెల్. మరి ఆండ్రే రసెల్ దగ్గర నుంచి తెలుసు మనకు అటు బ్యాట్తో కానీ ఇటు బౌల్తో కానీ ఈక్వల్గా కంట్రిబ్యూట్ చేస్తాడు. ఇక లాస్ట్లో వచ్చి మంచిగానే ఫినిష్ చేస్తాడు. మరి ఎక్స్ ఫ్యాక్టర్ లాంటి ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ సీజన్ అయితే మరి అనుకున్నట్టయితే ఆడలేకపోయిండు. లాస్ట్ సీజన్లో కేవలం 222 రన్స్ కొట్టిండు, అక్కడ 7 వికెట్లు మాత్రమే తీసిండు. మరి స్ట్రైక్ రేట్ కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు. మరి ఈ సీజన్లో అయితే మరి కేకేఆర్ అయితే చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇతని దగ్గర నుంచి. మరి చూడాలి మరి ఆండ్రే రసెల్ ఏ విధంగా రాణిస్తారనేది. ఇక నెంబర్ 8లో సునీల్ నారాయణ్ కూడా మరి లాస్ట్ సీజన్లో అయితే పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. ఆడిన 14 మ్యాచ్లో మరి 11 వికెట్లు మాత్రమే తీసిండు. ఎకానమీ కూడా మరి కొంచెం హైగా ఉందని చెప్పుకోవచ్చు. మరి ఈ సీజన్లో కూడా మరి ఇతనికి బ్యాకప్ అయితే కాడ ముజీబుర్ రహమాన్ అయితే తీసుకున్నారు అక్కడ ముందుగానే. కాబట్టి మరి చూడాలి మరి దుబాయ్ లీగ్లో కూడా మరి అక్కడ అనుకున్నట్టయితే ఆడలేకపోయిండు. మరి చూడాలి మరి సునీల్ నారాయణ దగ్గరికి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో. నెంబర్ 8లో మిచెల్ స్టార్క్. మరి మిచెల్ స్టార్క్ అయితే మరి మనకు తెలుసు ఎలాంటి బౌలరో, లెఫ్ట్ ఆర్మ్ పేసరు, టాల్ పేసరు, మరి చాలా పేస్ ఎక్కువ ఉంటుంది ఇతనికైతే. కానీ మరి ఐపీఎల్లో ఇంతవరకు మంచిగా రాణించింది అయితే లేదు. ఏదో ఒక సీజన్ మరి అక్కడ 2015లో అయితే మంచిగా రాణించిండు. కానీ అప్పంచలు అయితే ఇవరకు ఐపీఎల్ ఆడలేడు. మరి ఆస్ట్రేలియా తరఫున కూడా మరి T20లో అంతగా ఆడింది అయితే లేదు. ఎప్పుడో T20 వరల్డ్ కప్లు అది ఆడతాడు కానీ మరి రెగ్యులర్గా అయితే T20s ఆడింది అయితే లేదు. కాబట్టి మరి ఇతని దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తున్నది చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక నెంబర్ 10లో హర్షిత్ రాణా. మరి హర్షిత్ రాణా లాస్ట్ సీజన్లో 6 మ్యాచ్లో 5 వికెట్లు తీసిండు. ఎకానమీ కూడా డీసెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. స్వింగ్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. డౌన్ ది ఆర్డర్ వచ్చి పెద్ద హిట్స్ కూడా కొట్టే ఎబిలిటీ ఉంది. వీళ్ళకైతే నెంబర్ 9 రక బ్యాటింగ్ అయితే ఉంది కేకేఆర్కి. ఇక నెంబర్ 10లో వరుణ్ చక్రవర్తి లాస్ట్ సీజన్లో 14 మ్యాచ్లో 20 వికెట్లు తీసిండు. బెస్ట్ వచ్చేసి మరి అక్కడ 4/15 అండ్ ఎకానమీ కూడా డీసెంట్గా ఉంది. కానీ ఇనిషియల్గా మరి వికెట్లు అయితే తీయలేకపోయిండు. కానీ పోనీ సెకండ్ హాఫ్లో మాత్రం క్రూషియల్ అని చెప్పుకోవచ్చు వరుణ్ చక్రవర్తి. మరి ఈ సీజన్లో కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కేకేఆర్. నెంబర్ 11లో శయూష్ శర్మ. మరి లాస్ట్ సీజన్లోనే అన్ఎక్స్పెక్ట్ ప్లేయర్గా వచ్చి మనక్కడ ఎంత విధ్వంసం క్రియేట్ చేసినో మన అందరికీ తెలిసిందే. 11 మ్యాచ్లో 10 వికెట్లు ఇచ్చిండు. ఎకానమీ కూడా డీసెంట్గా ఉంది.
మరి ఈ సీజన్లో కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఈ సీజన్లో కొంచెం ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇతని దగ్గర నుంచి. మరి లెగ్ స్పిన్నర్, మరి ఇండియా కూడా ఆడే ఎబిలిటీ కూడా ఉంది ఇతని దగ్గర. ఎందుకంటే మరి చాలా మంచి లెగ్ బ్రేక్స్ అయితే ఇతని దగ్గర ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి మంచి ప్రాస్పెక్ట్ అని చెప్పుకోవచ్చు మరి కేకేఆర్కి అయితే ఫ్యూచర్లో. కాబట్టి ఓవరాల్లో చూసుకుంటే మరి ఇది ఫ్రెండ్స్, మరి ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ కూడా మనీష్ పాండే ఉన్నాడు, అక్కడ చేతన్ సకరియా కూడా ఉన్నాడు. మరి మనీష్ పాండే కూడా మరి ఎప్పుడో గతంలో ఆడిండు కేకేఆర్కి, కాబట్టి మరి ఇతను కూడా అవకాశం అయితే ఇచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా మరి చేతన్ సకరియా కూడా ఉన్నాడు అక్కడ, మరి లెఫ్ట్ ఆర్మ్ పేసరు. మరి ఇతను కూడా అక్కడ ఏదో ఒక పాయింట్లో అయితే మరి ఇతను కూడా అవకాశం అయితే లభిస్తుంది. మరి వీళ్ళిద్దరైతే ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఫైనల్గా ప్లేయింగ్ 11 ఒకసారి మనం చూసుకుంటే మరి నెంబర్ 1లో ఫిల్ సాల్ట్ యాజ్ ఏ వికెట్ కీపర్, నెంబర్ 2లో వెంకటేష్ అయ్యర్, నెంబర్ 3లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 4లో నితీష్ రాణా, నెంబర్ 6లో ఆండ్రే రాసిల్, నెంబర్ 7లో సునీల్ నారాయణ్, నెంబర్ 8లో మిచెల్ స్టార్క్, నెంబర్ 9లో హర్షిత్ రాణా, నెంబర్ 10లో వరుణ్ చక్రవర్తి, నెంబర్ 11లో శ్రేయస్ శర్మ. ఇంపాక్ట్ ప్లేయర్స్ అక్కడ మనీష్ పాండే, అక్కడ చేతన్ సకరియా అయితే బరిలోకి దిని ఉన్నారు. ఓవరాల్ చూసుకుంటే మరి ఇది ఫ్రెండ్స్, అక్కడ మరి గౌతమ్ గంభీర్ ఇంపాక్ట్ కూడా చాలా అక్కడ ఉంది మనకి. ఇక వీళ్ళకి ఎక్స్పెక్టర్ వచ్చేసి అక్కడ మరి రసూల్, బట్ ఆల్సో రింకు సింగ్ ఆల్సో. ఎందుకంటే మరి రింకు సింగ్ మనకు తెలుసు లాస్ట్ సీజన్లో ఎంత విధ్వంసం క్రియేట్ చేసిండో. ఇక వీళ్ళ స్ట్రాటజీ ఒకసారి మనం చూసుకుంటే మరి అక్కడ స్పిన్నర్స్తో మెయింటైన్ చేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అక్కడ ముజీబుని తీసుకున్నారు. అండ్ అదే అక్కడ చూసుకుంటే మరి అక్కడ ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు. అక్కడ మెయిన్గా అక్కడ సునీల్ నారాయణ్, శ్రేయస్ శర్మ అండ్ వరుణ్ చక్రవర్తి. వీళ్ళతోనైతే డీలింగ్ చేసే అవకాశం ఉంటుంది. 15-16 ఓవర్లు వీళ్ళతోనే వేయించే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది మనకైతే. మరి ఇదే వాళ్ళ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్. మరి కేకేఆర్ ఒక ప్లేయింగ్ 11 అయితే ఇది. మరి ఈ సీజన్లో అయితే ఖచ్చితంగా 90% ఈ ప్లేయింగ్ 11తోనే బరిలోకి దిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. మరి మీ యొక్క ప్లేయింగ్ 11 కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి.